ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. మనము బైబిల్ గ్రంథంలో నుండి ఒక ముఖ్యమైన వాక్య భాగమును, వాక్య భావమును, వాక్య సందేశమును, లేఖన భాగమును మనము స్టడీ చేద్దాము. క్షీరసాగర మథనం మెడిటేషన్ చేద్దాము. దైవ లేఖనాన్ని మనము మెడిటేట్ చేసి దేవుని వాక్యమును మనము మెడిటేట్ చేసి మనము దేవుని యొక్క శరీర రక్తములో మనము పాలు పొందుదాము. యోగ్యముగా మనము ఎలా పాలు పొందాలి అంటే యోగ్యముగా పాలు పొందాలి. దేవుని యొక్క శరీరములోను రక్తములోను మనము పాలు పొందేటప్పుడు మనము యోగ్యమైన రీతిలో మనము పాలు పొందాలి. అప్పుడే మనకు దీవెన, ఆశీర్వాదము అనేది ఉంటుందన్నమాట. హల్లెలూయా. యేసయ్య నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. వాక్య భాగంలోనికి వెళదాము. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 5వ వచన భాగమును మనము చదువుదాం. హల్లెలూయా. తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 5వ వచన భాగం. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండియో మంచి మనస్సాక్షి నుండియో నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. మరలా చదువుతాను ఒకసారి. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండియో మంచి మనస్సాక్షి నుండియో నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. చిన్నమాట ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభువా, కృప కలిగిన మా కన్న తండ్రి, పరిశుద్ధుడా, మహాఘనుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవాని పరిశుద్ధ బంగారు పాదాలకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము మా కన్న తండ్రి. సర్వశక్తివంతుడవైన పరిశుద్ధాత్మదేవ, మా గురువుగా, బోధకుడిగా, నాయకుడిగా మీరు దిగివచ్చి తండ్రి, చదవబడిన లేఖన భాగము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్ము దర్శించి నీ వాక్య ఉదక స్నానము చేత మమ్మలను పరిశుద్ధపరచమని మా హృదయమును, మా మనస్సును, మా అంతరంగాన్ని తండ్రి నీ వాక్య ఉదక స్నానము చేత పరిశుద్ధపరచి అయ్యా నీ వాక్య స్నానము మాకు దయచేసి ప్రభువా మమ్మను పరిశుద్ధపరచమని మా మధ్యకు దిగిరమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాము మా కన్న తండ్రి. పరిశుద్ధాత్మదేవ, మా మధ్యకు దిగిరండి నాయనా, మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. చదవబడిన లేఖన భాగము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్ము దర్శించి మమ్ము దీవించి ఆశీర్వదించి కృప చూపి నడిపించమని సర్వోన్నతుడును, సర్వశక్తిమంతుడును, సర్వాధికారి అయిన అనంత శక్తియుత నామమున సృష్టి స్థితి లయకారకుడైన సర్వ జగద్రక్షకుడైన యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. బైబిల్ గ్రంథము మనకు ఒక ప్రాముఖ్యమైన విషయమును, సత్యమును, సందేశమును మనకు చెబుతూ ఉన్నది. ఈ లేఖనము ద్వారా దేవుడు మనకు చెబుతున్న విషయం ఈ లేఖనము ద్వారా బయలుపరచబడుచున్నది. దేవుని యొక్క చిత్తం ఏమిటో, దేవుని యొక్క మనస్సు ఏమిటో, ఆయన హృదయం ఏమిటో, దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో ఈ లేఖనము ద్వారా మనకు తెలియబడుతూ ఉన్నది అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి పవిత్ర హృదయము నుండి ప్రేమ కలగాలి అట.
ఎలాంటి హృదయం నుండి కలుగు ప్రేమ? పవిత్రమైన హృదయం నుండి కలుగు ప్రేమ దేవునికి కావాలి అట. దేవుడు పరిశుద్ధుడు, ఆయనను ప్రేమించేవారు కూడా పరిశుద్ధముగా ఉండాలి. అది దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క చిత్తము అన్నమాట. దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని లేఖనము ద్వారా దేవుడు మనతో చెబుతూ ఉన్నాడు అన్నమాట. దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా ఎలా ఉండాలి అట? పరిశుద్ధముగా ఉండాలి అట. పవిత్ర హృదయము. హృదయము మోసకరమైనది అన్నాడన్నమాట. ఘోరమైన వ్యాధి కలిగినది హృదయము అనేది. హృదయము లోపల నుండి వచ్చునవే మనను అపవిత్రపరచును అన్నాడన్నమాట యేసయ్య. హృదయము లోపల నుండి వచ్చేవి మనలను అపవిత్రపరుస్తాయి. నోటి లోపల నుంచి లోపలికి వెళ్ళేది మనలను అపవిత్రపరచజాలదు గాని హృదయములో నుండి బయటికి వచ్చేది మనను అపవిత్రపరుస్తుంది అన్నాడన్నమాట యేసయ్య. చేతులు కడుగు కొనకుండా భోజనము చేయడము ద్వారా మనం అపవిత్రులము కాము. కానీ హృదయము లోపల నుండి వచ్చేటువంటి అపవిత్రమైనటువంటి మాటలు, హృదయము లోపల ఉన్న కల్మషము ద్వారా మనకు అపవిత్రత అంటుతుంది అట. మనం పాపులం అవుతాము. ఎప్పుడు పాపులం అవుతామంటే శరీర శుభ్రత లేకపోతే పాపులము కామన్నమాట. శరీర శుభ్రత కాదు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు అన్నారన్నమాట యేసయ్య. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవుని చూడాలంటే హృదయ శుద్ధి ఉండాలి, శరీర శుద్ధి కాదు. శుభ్రంగా స్నానం చేసుకొని మంచి నీట్గా బట్టలు ధరించుకొని, మంచి కాస్ట్లీ బట్టలు, పైకి కనబడడానికి చాలా అందమైనటువంటి వస్త్రాలు ధరించుకొని, స్నానం చేసుకొని, సెంటు కొట్టుకొని, మంచి ఘుమఘుమలాడేటువంటి అందమైన దేహమును చేసుకుంటే దేవుడు కనపడతాడా? విలువైన వస్త్రాలలో కానీ ఆభరణాలను ధరించుకుంటే, ఒక మంచి భవనానికి వెళ్తే, అందమైన భవనానికి వెళ్తే అక్కడ దేవుడు కనపడతాడా? మనం అందంగా ఉన్నాం, అందమైన భవనానికి వెళ్దాం, అందమైన స్థలానికి వెళ్దాము, అక్కడ భగవంతుడు ఉంటాడా? దేవుడు ఉంటాడా అక్కడ? అంటే అట్లా కాదట. దేవుడు చెప్పేది ఏమిటి అంటే, ఈ పై రూపము కాదు, మనుషులు పై రూపాన్ని చూచుదురు, దేవుడు హృదయాన్ని లక్ష్య పెట్టువాడు అన్నమాట. నీ హృదయము అందంగా ఉందా? నీ హృదయము పవిత్రంగా ఉందా? నీకు హృదయము నిండా మంచితనం ఉందా? అది చూస్తాడన్నమాట దేవుడు. నీ హృదయములో నుండి వచ్చినది నిన్ను అపవిత్రపరచును అన్నాడు. హృదయంలో నుండి ఏమొస్తుందట? కలహములు, కాముకత్వములు, ధనాపేక్ష, ఇవి మిమ్మల్ని అపవిత్రపరచును. కానీ శరీర శుద్ధి లేకపోవడం వలన మీరు అపవిత్రులు అయిపోరు అని యేసు ప్రభువారు చెబుతూ ఉన్నారు అన్నమాట. అందుకే యేసయ్య అన్నారు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అన్నాడు అన్నమాట. నేను ఒక విషయాన్ని పరికించాను అన్నమాట. అలా ఒక విషయం చూద్దాము. నాకు ఒక తారసపడింది అన్నమాట. ఒక విషయం తారసపడితే చూద్దామనుకున్నాను. ఒక కథ అన్నమాట. ఇక్కడ ఒక పేపర్లోనో బుక్లోనో చదివాను నేను విషయం. ఏమిటి అంటే, ఒక వ్యక్తి ఉన్నాడట. ఒక ఋషి పుంగవుడు అన్నమాట, స్వామీజీ అన్నమాట. నేను ఒక విషయాన్ని చూశానన్నమాట. ఒక సన్యాసి చెప్పాడనమాట, బౌద్ధ సన్యాసి చెప్పాడనమాట ఆ విషయం. ఒక ఋషి పుంగవుడు ఉన్నాడట, స్వామీజీ ఉన్నాడు. ఆయన తరచుగా ఊకే
ఒక కొలనుకి వెళ్ళి, ఒక పవిత్రమైన కొలనుకి వెళ్ళి, స్నానం చేసుకొని వస్తున్నాడు. మళ్ళీ కొత్త బట్టలు ధరించుకుంటున్నాడు నీట్గా. మళ్ళీ వెళ్తున్నాడు, మళ్ళీ స్నానం చేసుకుని వస్తున్నాడట. మళ్ళీ వెళ్తున్నాడు, మళ్ళీ స్నానం చేసుకుని వస్తున్నాడు. పొద్దుగా అదే పనట ఆయనకు, స్నానం చేయడమే పనట. అలా స్నానం చేసుకుంటూ అట్లా ఉంటున్న సమయంలో ఆయన ఒక బౌద్ధ సన్యాసి దగ్గరికి వెళ్ళాడు అన్నమాట. బౌద్ధ సన్యాసి దగ్గరికి వెళ్తే ఆ బౌద్ధ సన్యాసి చెప్పాడట, స్వామీజీ మీరు ఇట్లా స్నానం చేస్తున్నారు ఎందుకు అంటే, కల్మషం అంటకుండా శుభ్రంగా ఉంటే అపవిత్రము కాము. మనము శుభ్రంగా ఉండడం ద్వారా అపవిత్రము కాము. అందుకే స్నానం చేస్తున్నా నేను. పదే పదే స్నానం చేయడానికి కారణం ఏంటంటే శుభ్రంగా ఉండాలి. పరిశుభ్రంగా ఉంటే మంచిగా దేవునికి మనము సాన్నిహిత్యం అనేది ఉంటుంది. దైవభక్తులు మనం ఎదగలుగుతాము అనేది ఆయన నమ్మకం అన్నమాట. అలా అందుకు ఆయన ఊకే చెరువుకి వెళ్తున్నాడు, స్నానం చేసుకుని వస్తున్నాడు, మళ్ళీ చెరువుకి వెళ్తున్నాడు, మళ్ళీ స్నానం, పొద్దుగా అదే పని అనమాట. ఇక వెళ్ళడం, స్నానం చేయడం, మళ్ళీ రావడం, మళ్ళీ వెళ్ళడం, స్నానం చేయడం, రావడం. ఏంటంటే మురికి అంటింది అనమాట. అయితే స్వామీజీ అన్నారట, ఆ బౌద్ధ సన్యాసి ఆయనతో అన్నారట, ఆ స్వామీజీతోటి, మీ మనస్సులో ఉన్న కల్మషము పోకుండా ఈ శరీర స్నానం చేస్తే మీకు ఎంతవరకు పరిశుద్ధత కలుగుతుంది? మీరు ఎన్నిసార్లు స్నానం చేసినా కానీ మీ మనసులో ఉన్న అపవిత్రత, మనసులో ఉన్నటువంటి కల్మషము పోకుండా మీ శరీరమును ఎంత శుభ్రంగా స్నానము చేసినా కానీ ఆ కల్మషం ఎట్లా పోతుంది అని అడిగారట. అది వాళ్ళ యొక్క ఉద్దేశం అన్నమాట. అలాంటిదే కానీ ఇక్కడ బైబిల్ గ్రంథంలో చెప్పేది కూడా అలాంటిది. శరీర శుభ్రత కాదు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు అన్నాడు యేసయ్య. యేసు ప్రభువు వారు ఏమన్నారు అంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయము లోపల పరిశుభ్రత ఉండాలి. స్నానము చేయడం పదే పదే మనం స్నానం చేస్తూ శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకున్నంత మాత్రమున మనము దేవుని దృష్టికి పరిశుద్ధులమైపోము, పవిత్రులమైపోము అన్నమాట. మన హృదయము లోపల నుండి వచ్చినవే మనలను అపవిత్రపరచును అన్నారన్నమాట యేసయ్య. కనుక మనకు పవిత్రమైన హృదయము కావాలి అన్నమాట. యేసు ప్రభువారు చెప్పినటువంటి ఆ విషయం మరొక చోట ఇలాగూ చెప్పబడుతుంది అన్నమాట. యాకోబు పత్రికలో ఇలాగూ చెప్పబడుతుంది, మంచినీటి జలలో నుండి చేదు నీళ్లు ఊరునా అని చెప్పబడుతూ ఉన్నది అన్నమాట. మంచినీళ్ళ ఊట వస్తూ ఉంది అన్నమాట. మంచినీళ్ళు ఉబుకుతూ ఉన్నాయి, ఊటగా వస్తున్నాయి అన్నమాట. అవి మంచినీళ్ళు తాగడానికి మంచిగా ఉన్నాయి అన్నమాట. తాగడానికి మంచినీళ్ళు అవి కొద్దిసేపు ఆగిన తర్వాత చేదు నీళ్ళు అవుతాయా? ఎప్పటికీ కావు. తాగడానికి మంచినీళ్ళు అయినటువంటి ఆ నీళ్లు ఎప్పటికీ కూడా చేదవ్వవు అన్నమాట. అక్కడ ఏం చెబుతూ ఉన్నాడంటే, అలాగూ మనము హృదయాన్ని పరిశుద్ధపరచుకుంటే, మన హృదయము లోపల నుండి, మన హృదయము మంచితో నింపబడితే, మన హృదయము నిండా మంచి అనేది ఉంటే, మన హృదయము లోపల నుండి వచ్చే విషయాలన్నీ ఎప్పుడు కూడా పవిత్రమైనవే ఉంటాయి కానీ అపవిత్రమైనవి రావు అంటాడనమాట. హల్లెలూయా, హల్లెలూయా, యేసయ్య నామమునకు మహిమ కలుగునుగాక. మన హృదయము లోపల నుండి ఎప్పుడు కూడా మంచి విషయాలు రావాలి అని దేవుడు చెబుతూ ఉన్నాడు. పవిత్రమైన హృదయము కావాలి, దేవునికి పవిత్రమైన హృదయము కావాలి అన్నమాట. అపోస్తలుడైన పౌలుకున్నది పవిత్రమైన హృదయము, మోషేకున్నది పవిత్రమైన హృదయము అన్నమాట. దేవుడు సమూయేలును మెచ్చుకున్నాడు, ఆశీర్వదించాడు, దీవించాడు, ప్రార్థన విన్నాడు, ప్రవక్తగా అభిషేకించాడు, తన పని కొరకు వాడుకున్నాడు. ఎందుకు? తన హృదయము దేవుని పట్ల, ఆయన హృదయము దేవుని పట్ల ఎలాగున్నది అట? ఆయన యొక్క హృదయము, సమూయేలు యొక్క హృదయము దేవుని పట్ల ఎలాగున్నది అంటే పరిశుద్ధముగా, దేవుని దృష్టిలో పరిశుద్ధముగా. యేసయ్య చెప్పినటువంటి మాట అతనిలో నెరవేరిందనమాట. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు.
సమూయేలు యొక్క హృదయము శుద్ధిగా ఉన్నది కనుక దేవుని చూడగలిగాడు, దేవునితో కలిసి నడవగలిగాడు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. పవిత్ర హృదయం నుండి కలుగు ప్రేమ. పవిత్ర హృదయం ఉంటే సరిపోదు, పవిత్ర హృదయము లోపల నుండి ప్రేమ, ప్రేమ అనేది రావాలి. ప్రేమ ఆత్మఫలము అన్నమాట. ప్రేమ అనే ఆత్మఫలము ఫలించాలి అంటే ముందు దానికి బేస్, ఫండమెంటల్ పునాది ఎలాగ ఉండాలంటే పవిత్రమైన హృదయము అనే పునాది ఉండాలి. ఆ పునాది లోపల నుండి వచ్చిన ప్రేమ దేవునికి ఆమోదయోగ్యమైనది అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. కెనేత్ కెనేత్ హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. పవిత్రమైన హృదయము లోపల నుంచి మనకి ఏమి రావాలి అట? ప్రేమ, ప్రేమ కలగాలి. ప్రేమ శాశ్వత కాలముండును. ప్రేమ క్షేమాభివృద్ధిని కలుగజేయును. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. ఒకటేమో పవిత్రమైన హృదయం ఉండాలి అట. రెండవది పవిత్ర హృదయము నుండి ఇంకొకటి మంచి మనస్సాక్షి. మంచి మనస్సాక్షి నుండి కలుగు ప్రేమ అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. మంచి మనస్సాక్షి అనేది మనకు ఉండాలి అని దేవుడు చెబుతూ ఉన్నాడు అన్నమాట. మంచి మనస్సాక్షి నుండి కలిగే ప్రేమ, పవిత్రమైన హృదయం నుండి కలిగే ప్రేమ, మంచి మనస్సాక్షి నుండి కలిగే ప్రేమ అన్నమాట. ప్రేమ ఎక్కడి నుంచి కలగాలి? మంచి మనస్సాక్షి. మంచి మనస్సాక్షి అంటే ఏమిటి? అది మంచి మనస్సాక్షి అని ఎలా చెప్పగలం మనము అంటే రోమీలకు రాసిన పత్రికలు చెబుతూ ఉన్నాడనమాట. అపోస్తలుడైన పౌలుగా రోమీలకు రాసిన పత్రికలు ఇలాగూ చెబుతూ ఉంటాడు అన్నమాట. ఒకడు తన మనస్సాక్షి లోపల ధర్మశాస్త్రము కలిగి ఉన్నట్లుగా ప్రవర్తించిన ఎడలా ధర్మశాస్త్రమును అతిక్రమించు నీకు తీర్పు తీర్చడా అని చెబుతాడన్నమాట. మనస్సాక్షిని బట్టి అతను ఎలా ఉన్నాడు? ధర్మశాస్త్రమును కలిగి ఉన్నాడు అన్నమాట. మనస్సాక్షిని బట్టి ధర్మశాస్త్రము కలిగి ఉన్నాడు. అంటే మంచి మనస్సాక్షి అంటే అర్థం ఏమిటి? మంచి మనస్సాక్షి అంటే అర్థం ఏమిటి అంటే దేవుని ధర్మశాస్త్రము కలిగినటువంటి మనస్సాక్షి, దేవుని ధర్మశాస్త్ర ప్రకారము నడిచేటువంటి మనస్సాక్షి మంచి మనస్సాక్షి అన్నమాట. నిన్నువలేని పొరుగువానిని ప్రేమించుము అన్నది దేవుని యొక్క ధర్మశాస్త్రము. ప్రేమ నిన్నువలేని పొరుగువానిని ప్రేమించుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాడు. మేలు చేయుట దేవుని సంబంధమైనది అన్నమాట. మేలు చెయ్యాలి, మనము ఇతరులకు మేలు చెయ్యాలి. పూర్ అండ్ నీడీ అన్నమాట. ఎవరైతే బీదవాళ్ళుగా ఉన్నారో, అవసరంలో ఉన్నారో వారికి మనము మేలు చెయ్యాలి, సహాయము చెయ్యాలన్న. మంచి సమరుడు ఏం చేశాడు? మంచి సమరుడు ఏం చేశాడు అంటే దొంగల చేత కొట్టబడి ఉన్న ఒక వ్యక్తికి సహాయము చేశాడు అన్నమాట. దేవుడిది మెచ్చుకున్నాడు. దీన్నే సహోదర ప్రేమ అంటారు. నిన్ను వలిని పొరుగువానిని ప్రేమించుమంటే అర్థం ఆ సమరుడు చేసినట్లుగా చేసేవాడే తన పొరుగువానిని ప్రేమించువాడు. దాని పేరే సహోదర ప్రేమ అని దేవుడు చెబుతూ ఉన్నాడు అన్నమాట లేఖనము ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. మంచి మనస్సాక్షి అంటే ఏంటా మనస్సాక్షి? కొంతమందికి దయ్యాల మనస్సాక్షి ఉంటుంది అన్నమాట. ఎందుకు?
ఎందుకు ఇలా అంటున్నామంటే, కొంతమందికి ఎలా ఉంటుందంటే యేసు దేవుడే కాదండి అని మనస్సాక్షి ఉంటుందన్నమాట. యేసుని దేవుడుగా అంగీకరించలేని మనస్సాక్షి అన్నమాట. ఇదేం మనస్సాక్షి అసలు? దయ్యాల మనస్సాక్షి, వాత వేయబడిన మనస్సాక్షి అన్నమాట. యేసు దైవత్వాన్ని అంగీకరించలేని మనస్సాక్షి అసలు సరైన మనస్సాక్షియే కాదన్నమాట. మంచి మనస్సాక్షి అంటే క్రీస్తును, నజరేయుడైన యేసును తన స్వంత రక్షకుడిగా, సర్వోన్నతుడైన దేవుడుగా, ఆది అంతములేని ఆది రహితుడు, సృష్టి స్థితి లయకారకుడైన సర్వోన్నతుడైన దేవుడుగా అంగీకరించే మనస్సాక్షియే మంచి మనస్సాక్షి అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా, యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. మంచి మనస్సాక్షి నుండి కలుగు ప్రేమ అన్నమాట. ఇంకొక విషయం చెబుతూ ఉన్నాడు. ఇంకొకటి, పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి అట. ఎవర్రా? కూర్చో, ఇక్కడ ప్రార్థనలో కూర్చో. ఆగు. హల్లెలూయా, హల్లెలూయా, యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమ. కపటము లేని విశ్వాసం ఉండాలి. కొంతమంది కపట సహోదరులు ఉంటారన్నమాట. కొంతమంది కపట సహోదరులు ఉంటారు. కపట సహోదరులు అంటే వారు నిష్కపటమైన విశ్వాసము. నిష్కపటమైన విశ్వాసము అంటే దేవునిని పూర్ణ హృదయముతో ప్రేమించగలిగినటువంటి, నమ్మగలిగినటువంటి విశ్వాసము అన్నమాట. నీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను చూచి సముద్రంలో పడవేయబడును గాక అంటే పడుతుంది అన్నారన్నమాట యేసయ్య. విశ్వాసము, పరిపూర్ణమైన విశ్వాసము అన్నమాట. కపటము లేని విశ్వాసము. కపట ప్రేమ అనేది ఉండకూడదు అన్నమాట. కపట సహోదరుల వలనైనా భయముతోను అన్నాడనమాట అపోస్తలుడైన పౌలు గారు. కొంతమంది కపట సహోదరులు ఉన్నారట, వారి వలన భయం కలిగిందట. వారికి శ్రమ తోడు చెయ్యవలెనని వారు పరిచర్య చేస్తున్నారట కొంతమంది. అలాంటి కపటమైన విశ్వాసము కలిగినటువంటి విశ్వాసం ఉండకుండా నిష్కపటమైన విశ్వాసం ఉండాలన్నమాట. కపటము లేనటువంటి విశ్వాసం. హల్లెలూయా, హల్లెలూయా, యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. కనుక మనం ప్రార్థన చేద్దాం. దేవా, నాలో మంచి మనస్సాక్షి లేకపోతే నాకు మంచి మనస్సాక్షిని ఇవ్వండి. నాలో పవిత్రమైన హృదయము లేకపోతే పవిత్రమైన హృదయమునివ్వండి. నాలో నిష్కపటమైన విశ్వాసము, నిష్కపటమైన విశ్వాసము నాలో కలిగించండి. కపటము లేని విశ్వాసము, కపట విశ్వాసము కాదు, కపటము లేని విశ్వాసము, నిష్కపటమైన విశ్వాసమును నాకు కలుగజేయండి అని మనం ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి అలాంటి మంచి హృదయముతోటి, కడుగబడిన హృదయముతోటి మనము ప్రభు యొక్క శరీరములోను రక్తములోను పాలు పొందుదాం. ప్రార్థన. హల్లెలూయా.